హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ కి అపీర్ అయిన స్టూడెంట్స్ జూన్ 14th లేదా ఆ తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ నీట్ యూజీ ఆల్ ఇండియా ర్యాంక్ ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం ఆల్ ఇండియా కోటా కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఏ ర్యాంక్ వరకు సీటు వచ్చే అవకాశాలు ఉండవచ్చు. దీనికి సంబంధించి 2024 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ డేటాని రిఫరెన్స్ గా తీసుకొని కేవలము ఆల్ ఇండియా ర్యాంక్స్ మాత్రమే మీకు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ అండ్ డీమ్డ్ కాలేజెస్ కు సంబంధించి ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అని మీకు ప్రొవైడ్ చేయబోతూ ఉన్నాను. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ మనకి 720 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అలాగే చాలా హై స్కోర్స్ వచ్చాయి. కానీ ఈ సంవత్సరం కంపారిటివ్లీ అంటే ఆల్మోస్ట్ ఒక 150 నుండి 200 మార్క్స్ వేరియేషన్ తో స్టూడెంట్స్ కి స్కోర్స్ రావటం జరిగింది. అంటే టాప్ స్కోరర్స్ కూడా. సో డెఫినెట్ గా ఈ సంవత్సరం మనకి స్కోర్ ను బట్టి చూస్తే లాస్ట్ ఇయర్ స్కోర్ కంపేర్ చేసినట్లయితే మనకి అసలు సీట్ వచ్చే అవకాశాలు ఉండవు అని చాలా మంది భయపడుతూ ఉన్నారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే కేవలము మీరు ఆల్ ఇండియా ర్యాంక్ ని మాత్రమే చూసుకుంటే అప్పుడు మీకు సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది ఒక అవగాహన వచ్చింది. అందుకనే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ను బట్టి ఇప్పుడు నేను ఇచ్చేటువంటి 2024 డేటాతో కంపేర్ చేసుకుని మీకు ఎంతవరకు సీటు వచ్చే అవకాశం ఉంది అనేది చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ డేటాని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్, డీమ్డ్ కాలేజెస్ రెండింటికి కూడా ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏపీ స్టేట్ కి సంబంధించి కాలేజ్ వైజ్ గా అలాగే కేటగిరీ వైజ్ గా కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇచ్చాను. ఫస్ట్ ఎస్వియు తిరుపతి తీసుకుంటే ఓపెన్ కేటగిరీకి 17,349 ర్యాంకు. అంటే ఈ ర్యాంక్ దాటితే ఎస్వియులో రాలేదు అని అర్థం. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకుంటే 19,070 వరకు వచ్చింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ 17,788. అలాగే ఎస్సీ కేటగిరీ 1,14,845. ఎస్టీ కేటగిరీ 1,52,750. ఇది నేను 4th రౌండ్ వరకు తీసుకున్నటువంటి డేటా. ఆ తర్వాత అంటే స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కూడా జరిగింది. అది పెద్దగా వేరియేషన్ ఉండదండి. కాబట్టి ఆ ర్యాంక్స్ కూడా మీరు చూడాలి అంటే ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటే ఒకసారి చూసుకోండి. అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో కూడా మనకి ర్యాంక్స్ అంటే ఏ రేంజ్ ఆఫ్ ర్యాంక్ వరకు వచ్చింది అనేది లిస్ట్ ఇచ్చాను. ప్రతి ఒక్క ర్యాంక్ ను కూడా చదవాల్సిన అవసరం లేదండి. దయచేసి మీరు అవసరమైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. లేదు అంటే వీడియోని 1-2 సార్లు చూస్తే మీకు అంటే మీ కేటగిరీలో మీకు ఏ కాలేజీ వరకు సీటు వచ్చే అవకాశాలు ఉండొచ్చు అనేది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అలాగే కేఎంసి కర్నూలు, రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడ, ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీ నెల్లూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతపురం, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప, అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి, రిమ్స్ శ్రీకాకుళం, రిమ్స్ ఒంగోలు, అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నం, గుంటూరు మెడికల్ కాలేజీ గుంటూరు, జిఎంసి రాజమహేంద్రవరం, జిఎంసి నంద్యాల, జిఎంసి ఏలూరు, జిఎంసి విజయనగరం, జిఎంసి మచిలీపట్నం, జిఎంసి పాడేరు. అంటే పాడేరు 2024లోనే స్టార్ట్ చేశారు ఈ ఒక్క కాలేజ్ ని. నెక్స్ట్ డీమ్డ్ కాలేజీ గీతంస్, ఇది విశాఖపట్నంలో ఉంది. డీమ్డ్ కాలేజ్ లో మనకి రిజర్వేషన్స్ ఉండవు. ఆల్ ఆర్ ఓపెన్ కేటగిరీ సీట్స్ ఓన్లీ. ఇక్కడ ఫీజు సుమారుగా 25 లక్షల నుండి 28 లక్షల మధ్యలో ఉంటుంది. 8,74,883 ర్యాంక్ వరకు కూడా వచ్చింది ఈ కాలేజ్ లో సీటు. అర్థమైంది కదా? సో టోటల్ గా మనకి అంటే డీమ్డ్ కాలేజ్ తో కలిపి 19 కాలేజెస్ ఉన్నాయి. ఈ డీమ్డ్ కాలేజ్ తీస్తే 18 కాలేజీలు ఆల్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్. ఓకే, నెక్స్ట్ అలాగే తెలంగాణ స్టేట్ లో కూడా కాలేజ్ వైజ్ గా కేటగిరీ వైజ్ గా గవర్నమెంట్ కాలేజెస్ కి ఇచ్చాను. అలాగే డీమ్డ్ కాలేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఫస్ట్ 10 కాలేజెస్ ఇక్కడ ఇచ్చాను. గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్, ఇక్కడ కూడా ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ. ఇక్కడ బీసీఏ బీసీడీఈలు ఉండవండి. ఓబీసీ అంటే అందరూ కలిపి ఓబీసీ ఎన్సీఎల్ క్రిందే వస్తారు. ఒకవేళ అంటే సంవత్సర ఆదాయం 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలోనే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ అంటే జనరల్ కేటగిరీ లేదా ఓసీ కేటగిరీ అని అర్థం. క్లియర్? అలాగే ఉస్మానియా కాలేజీ, నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్, నెక్స్ట్ రిమ్స్ ఆదిలాబాద్, జిఎంసి సూర్యాపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, రామగుండం. ఇలా మనకి తెలంగాణ స్టేట్ లో తీసుకుంటే నంబర్ ఆఫ్ కాలేజెస్ చాలా ఎక్కువ. అలాగే నెక్స్ట్ 10 కాలేజెస్ ఇచ్చాను. జిఎంసి కరీంనగర్, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కుత్బల్లాపూర్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, యాదాద్రి,
ఖలీల్వాడి. మనకి ఆల్ ఇండియా కోటా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు నిజామాబాద్ అని కనిపించదు, ఖలీల్వాడి అని ఇస్తారు. ఖలీల్వాడి అంటే నిజామాబాద్ అని అర్థం, గుర్తుంచుకోండి. అంటే చాలా మంది ఇది కనిపించడం లేదండి వెబ్ ఆప్షన్స్ అప్పుడు అని అడుగుతూ ఉంటారు, అందుకని నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. జిఎంసి మెదక్, మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్, నర్సంపేట, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, గద్వాలు, ములుగు, జన్గాను, వనపర్తి. నెక్స్ట్ నారాయణపేట, మహేశ్వరం, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ఈఎస్ఐ సనత్ నగర్ అంటే హైదరాబాద్ లో ఉంది. ఈ 35 కాలేజెస్ వరకు కూడా అన్ని కూడా గవర్నమెంట్ కాలేజెస్. ఈ ఈఎస్ఐ కాలేజ్ లో ఐపీ కోటాలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి 15% సీట్స్ కేటాయిస్తారు. అంటే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఇప్పుడు చాలా మంది అప్లై చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళకి 15% సీట్స్ స్పెషల్ గా ఇస్తారు. మరలా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారానే ఐపీ సర్టిఫికెట్ లేని స్టూడెంట్స్ కి మరలా 15% సీట్స్ నాన్ లోకల్ కేటగిరీలో కూడా అందరికీ కూడా ఇస్తారు. సో ఐపీ కోటా ఉన్న వాళ్ళు ఐపీ కోటాలో పార్టిసిపేట్ చేయవచ్చు, అలాగే నాన్ లోకల్ 15% కూడా ఎలిజిబుల్, అంటే 30% సీట్స్ కి ఐపీ కోటా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే అసలు ఐపీ కోటా లేని స్టూడెంట్స్ కేవలం 15% ఈఎస్ఐసి కోటా ద్వారా మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. రిమైనింగ్ సీట్స్ ఎన్నైతే ఉంటాయో అవి స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా మీకు కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. అవి మాత్రం అందరికీ కూడా వర్తిస్తాయి. అక్కడ ఐపీ సర్టిఫికెట్ యూజ్ చేసి సిటీ అలాట్మెంట్ ఇవ్వరు. సో ఓన్లీ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఆల్ ఇండియా కోటా 15% కి మాత్రమే వర్తిస్తుంది, గుర్తుంచుకోండి. స్టేట్ కోటా ద్వారా అందరు స్టూడెంట్స్ కి కూడా సీట్స్ అలాట్మెంట్ ఇస్తారు. క్లియర్? సో టోటల్ గా మనకి 35 కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్. రిమైనింగ్ 2 కాలేజెస్, మల్లారెడ్డి కాలేజీ 2024లో డీమ్డ్ కాలేజ్ అయింది. సో కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ లో ఇక్కడ రిజర్వేషన్స్ ఏమీ ఉండవు కాబట్టి 4,13,065 వరకు కూడా సీటు వచ్చింది. అలాగే మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఇక్కడ 4,68,690 వరకు వచ్చింది. ఇక్కడ ఫీజు వచ్చేసి ఉమెన్స్ కాలేజ్ లో 19 లక్షలు ఉంటుంది, అలాగే కో ఎడ్యుకేషన్ కాలేజ్ లో 20 లక్షల ఫీజు ఉంది లాస్ట్ ఇయర్ అయితే. ఈ సంవత్సరం మరి పెరుగుతుందో లేదో తెలియదు మనకైతే. సో ఇవి 2024 ప్రకారంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్. ఎందుకు 2 స్టేట్స్ కి కల్పించాను అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ జనరల్ గా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది తెలుగు రాష్ట్రాల కాలేజెస్ కి మాత్రమే కాబట్టి ఏపీ వాళ్ళు ఏపీ టిఎస్ తర్వాతనే వేరే స్టేట్ పెట్టుకుంటారు. అలాగే టిఎస్ వాళ్ళు కూడా టిఎస్ తర్వాత ఏపీ పెట్టుకుని ఆ తర్వాత రిమైనింగ్ స్టేట్స్ కి వెళ్తారు ఆల్ ఇండియా కోటాలో. అందుకనే సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ డేటా హెల్ప్ అవుతుంది కాబట్టి కంబైన్డ్ గా నేను మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకి అంటే ఉపయోగపడేలాగా ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇచ్చాను. సో ఈ సంవత్సరం మీకు స్కోర్ ఎంత వస్తుంది అనేది కాదు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడాల్సింది కేవలము మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది మాత్రమే చూసుకోండి. మీకు వచ్చినటువంటి ర్యాంక్ కి ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ కి దగ్గరగా ఉంటే సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని మీరు గ్రహించాలి. అంతేగాని లాస్ట్ ఇయర్ 700 వచ్చింది, ఈ సంవత్సరం వచ్చింది అనుకున్నాము 700 కానీ రాలేదు, నాకు 500 వచ్చిందని బాధపడద్దు. ఈ సంవత్సరం స్కోర్స్ ని బట్టి మీకు మంచి స్కోర్స్ వచ్చినట్లే లెక్క, మీకు వచ్చినటువంటి స్కోరు. మెయిన్ ర్యాంక్ చూసుకోవాలి. అందుకనే నేను ఇప్పుడు నా వీడియోస్ అన్నిట్లో కూడా స్కోర్స్ కంటే కూడా ర్యాంక్ స్టూడెంట్ కి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ర్యాంక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అర్థమైంది కదా? సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంతేకాదు ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు మెంటర్షిప్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్పాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా లింక్ అవైలబుల్ గా ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అంతేకాదు మీలో ఎవరికైనా ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే టోటల్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అన్నట్లయితే, అంటే అప్లికేషన్ పెట్టిన దగ్గర నుండి వెబ్ ఆప్షన్స్ మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు టోటల్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి 6303235115 ఈ మొబైల్ నంబర్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఎవరికైతే పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకుంటారో ఆ స్టూడెంట్స్ ఫస్ట్ వాట్సాప్ లో మీ యొక్క రిక్వైర్మెంట్ మెసేజ్ పెట్టండి. ఆ తర్వాత నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.